జరగలేదని చెప్పి నేను మనవి చేస్తాను. హైదరాబాద్ లో బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ హాజరయ్యారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా బీసీలు ఇప్పటికీ ఓటర్లుగానే మిగిలిపోతున్నారన్నారు. ప్రతి పార్టీ ఎన్నికల సమయంలో బీసీలకు హామీలు గుప్పించి అనంతరం విస్మరిస్తున్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు కరీంనగర్లో చేసిన డిక్లరేషన్ ప్రక్రియ బీసీలకు ఇచ్చిన హామీలు అన్నిటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం శ్రీ కాటం నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది, స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి సంకల్పం చిత్తశుద్ధి మీకుంటే మీరు సుప్రీంకోర్టులో లార్జర్ బెంచ్ కావాలని చెప్పి కోరండి. సామాజిక ఆర్థిక కుల సర్వే ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క పరిమాణాత్మక సమాచారం ఆధారంగా ఆ లార్జర్ బెంచ్ ముందు మీ వాదనలు వినిపించడానికి రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి ఈనాటి ఐక్య వేదిక ఏకగ్రీవంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అంతేకాకుండా మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. మీరు ఇంతవరకు కుల ఫెడరేషన్లు కుల కార్పొరేషన్లు పెట్టలేదు. 20,000 మహాత్మా జ్యోతిబా పూలే పేరిట ఈట నిధులు ఇవ్వడం లేదు. అంతేకాకుండా రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ బకాయిలు 1,000 కోట్ల రూపాయలు అట్లే ఉంచారు. విషాహారం లేని విద్యార్థులు ఇవాళ మరణిస్తూ ఉంటే కూడా కనీసం ఆ కుటుంబాలను పరామర్శించకపోవడం, వాళ్ళకు ఎక్స్క్యూషన్ ఇవ్వకపోవడం ఈ ప్రభుత్వం ప్రజాపాలనగా ఏ విధంగా మేము భావించాలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో తెలంగాణ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే దానం ప్రభాకర్ గారిని, నాగేందర్ గారిని, తర్వాత బీసీ కమిషన్ చైర్మన్ గారిని, వీళ్ళందరినీ కలిసి జ్యోతిరావు పూలే యొక్క మన సావిత్రిబాయి పూలే యొక్క విగ్రహ ప్రతిష్టాపన తప్పకుండా హైదరాబాద్ నగరంలో చేయాలి. రెండోది ఏంటంటే బాబురావు పూలే పేరు మీద నైపుణ్య కేంద్రాలను పెట్టి నిరుద్యోగ బీసీ యువతకు శిక్షణ ఇచ్చి సబ్సిడీ ద్వారా రుణాలు ఇచ్చి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలదొక్కునే ప్రయత్నం చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అయింది. ఇది కాకుండా ఫెడరేషన్లను కూడా తిరిగి 11 నుంచి 19కి పునరుద్ధరించాలి. ప్రతి ఫెడరేషన్ ను కార్పొరేషన్ గా మార్చాలి. ప్రతి కార్పొరేషన్ కు 100 కోట్ల నిధులను కేటాయించాలి. అండర్ 19 T20